బీజేపీ పార్టీకి అదృష్టంగా పట్టారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే బీజేపీ పార్టీ అక్కడ భారీ స్థాయిలో గెలవడంతో జరుగుతుంది. మన ఆంధ్రాలో గెలిచింది, అలాగే మహారాష్ట్ర వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేశారు, అక్కడ కూడా గెలిచింది. ఇక ఇప్పుడు రాబో రోజుల్లో తమిళనాడులో కూడా వెళ్ళి ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి విజయ్ పార్టీకి భారీ దెబ్బ తగలబోతుందని చెప్పేసి కొన్ని విశ్లేషణలు అయితే వస్తా ఉన్నాయి. ఎలాంటి దెబ్బ? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ సినీ ఓటింగ్ అంతా కూడా ఎవరికి పడుతుందంటే విజయ్కి పడబోతా ఉంది. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఉద్దేశించి, ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడితే కనుక కొంత ఓటింగ్ విజయ్కి దెబ్బ తగలడానికి అవకాశం ఉన్నట్లుగా అక్కడ రాజకీయ విశ్లేషణలు అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట. చూసుకున్నట్లయితే కనుక తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అన్ని నువ్వనేనన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. డిఎంకే